ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను చూడండి. అలా ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! చాలా మంది డౌట్ అడుగుతున్నారు. అలాగే ఎఫ్‌పీఎస్ షాప్ నంబర్ కూడా రాంగ్ పడింది అని. సో, అలాంటి వాళ్ళ కోసం అందరూ ఇలా ఓపెన్ చేసేసరికేమో సైట్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం లేట్ అవుతుంది. నేనైతే మీ ముందే ఓపెన్ చేశాను. అలాగే డేట్ కూడా చూపించాను. సో, ఇలా చేసుకోండి ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేస్తున్నందుకు. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో ఏమైతే పెట్టానో అదే చెప్తాను. రేషన్ కార్డ్‌లో సర్‌నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని చేంజ్ చేయడం ఎలా? ఒకవేళ నేమ్స్ మిస్టేక్స్ అయితే వాటిని ఎలా సెట్ చేసుకోవాలి? అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను కదా! 3 మంత్స్ రేషన్ బియ్యం లిస్ట్ అని. ఆ లిస్ట్ ఎవరికీ ఓపెన్ అవ్వట్లేదు. మీరు చెప్పింది రావట్లేదు అంటున్నారు. ఒకసారి ప్రూఫ్ చూపిస్తాను చూడండి మీరు. డేట్‌తో సహా చూపిస్తాను నేను. చూడండి, ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో. ఫ్రైడే మే 13. సో, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఇది. ఈపీడీఎస్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ రిపోర్ట్స్ పై క్లిక్ చేశాక కీ రిజిస్ట్రేషన్ అలోకేషన్ రిపోర్ట్స్ ఉంటుంది. సో, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా! మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్, అలోకేషన్ రిపోర్ట్స్. నేనైతే మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. మీకు రాకపోతే ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి మరి ఇలాగే చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అలాగే మీ ఓల్డ్ రేషన్ కార్డ్, న్యూ రేషన్ కార్డ్ నంబర్‌తో మీరు సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అందరూ ఇలా ఓపెన్ చేసేసరికేమో సైట్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం లేట్ అవుతుంది. అంతే తప్ప నేను పెట్టింది మీకు రాకపోవడం అనేదైతే ఖచ్చితంగా ఉండదు. చూడండి, మీ ముందే ఓపెన్ అయింది ఇది. సో, సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! మంత్ సెలెక్ట్ చేసుకోవడం, ఇయర్, అలాగే మీ డిస్ట్రిక్ట్, మీ మండలు, మీ ఎఫ్‌పీఎస్ షాప్ ఏంటి, ఇవన్నీ టైప్ చేసి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది లిస్ట్. నేనైతే మీ ముందే ఓపెన్ చేశాను. అలాగే డేట్ కూడా చూపించాను. సో, ఇలా చేసుకోండి ప్రాసెస్. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. ఎవరికైతే రేషన్ కార్డ్‌లో చేంజెస్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందైతే కామెంట్ చేశారు. అవి కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను చూడండి. అలా ఇంకా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! చాలా మంది డౌట్ అడుగుతున్నారు. అలాగే ఎఫ్‌పీఎస్ షాప్ నంబర్ కూడా రాంగ్ పడింది అని. సో, అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ఇక్కడ మీ సేవ అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా కరెక్షన్స్ ఇన్ ఫుడ్ ఇలానా కనిపిస్తుందా? లేకపోతే టీఎస్ మీ సేవలో మీకు ఒకవేళ లాగిన్ ఉంటే ఆల్రెడీ సైన్ అప్ అయి ఉంటా ఇక్కడ లాగిన్ అవ్వండి. దీనిపై క్లిక్ చేసి. లేదంటే డైరెక్ట్ ఇక్కడైనా సరే చూపిస్తుంది చూడు కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీలా. దీనిపైన క్లిక్ చేయగానే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూసుకోండి ఎఫ్ఎస్‌సి నంబర్ తోటి. సో, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నంబర్ రాంగ్ ఉందా? హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేంజ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ నేమే రాంగ్ ఉందా? సర్‌నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ చూసుకొని నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ టీజీఎంఎఫ్ అని టైప్ చేయండి. ఇక్కడ టీజీఎంఎఫ్ అని టైప్ చేశాక ఇలా పైకి వెళ్ళాక ఇక్కడ కనిపిస్తుంది కదా! తెలంగాణ మీ సేవ ఫెడరేషన్. దీనిపై క్లిక్ చేయండి. ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి. దీనిపైన ఇక్కడ ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయగానే ఇలా డౌన్‌లోడ్స్ అని ఉందా? డౌన్‌లోడ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి అప్లికేషన్ ఫార్మ్స్ పై. ఇప్పుడు ఇక్కడ మీ సేవలో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. చూడండి. ఇక్కడ మీ సేవ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మనం కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ ఫామ్. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది. దీనిపై క్లిక్ చేయండి. ఇలా ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి మీరు. ఎఫ్ఎస్‌సి నంబర్, అలాగే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్సా? లేకపోతే ఆ మెంబర్‌ని అడిషన్ చేయాలనుకుంటున్నారా? దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ పెట్టండి. మీ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్. నెక్స్ట్ ఎఫ్ఎస్‌సి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మొబైల్ నంబర్, హౌస్ నంబర్, లొకాలిటీ ఏంటి, రిలీజియన్, సోషల్ స్టేటస్,
అలాగే మీ క్యాస్ట్, మీ ఫాదర్ లేకపోతే హస్బెండ్ నేమ్. ఒకవేళ అడ్రస్ చేంజ్ అయితే ఈ డీటెయిల్స్‌పై ఏవైతే రెడ్ మార్క్ కనిపిస్తుందో వాటిని మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఒకవేళ మెంబర్ డీటెయిల్స్ సర్‌నేమ్స్ చేంజ్ కావాలనుకున్న, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేశారు కదా! స్పెల్లింగ్ మళ్ళీ కరెక్ట్ చేయాలనుకున్నా సేమ్ మళ్ళీ కరెక్ట్ స్పెల్లింగ్, జెండర్, ఏజ్, రేషన్ కార్డు అవన్నీ రాయండి ఇక్కడ. ఇకనేమో మెంబర్ అడిషన్ చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నంబరు, వాళ్ళ నేమ్స్ ఇవన్నీ ఫిల్ చేయండి. అలాగే ప్రూఫ్స్ పెట్టాలి. డెలివరీ టైప్ మాన్యువల్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా పెట్టండి. నెక్స్ట్ వీటన్నిటితో పాటు ఈ అప్లికేషన్ ఫస్ట్ ఫిల్ చేశాక ఆల్రెడీ కరెక్షన్స్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్‌తో పాటు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే మన అడ్రస్ చేంజ్ మోడిఫికేషన్స్ అడిగితే అడ్రస్‌కి ఒక ప్రూఫ్ పెట్టండి. కరెంట్ బిల్ లాగా. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ మెంబర్ మోడిఫికేషన్. ఒకవేళ మెంబర్‌దే ఏదైనా మిస్టేక్స్ చేసి మనం ఇప్పుడు డీటెయిల్స్ కరెక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఆధార్ కార్డ్‌లో కరెక్ట్ నేమ్స్ ఉంటాయి కదా! సో, ఆధార్ కార్డ్ పెట్టండి. ఒకవేళ కార్డ్ టైప్ చేంజ్ చేయాలనుకుంటే టైప్ చేంజ్‌కి ప్రూఫ్ పెట్టండి మోడిఫికేషన్‌కి. తర్వాత మెంబర్ అడిషన్ చేయాలనుకుంటే ఆ మెంబర్ మీకు ఏమవుతారు అనేది ఆ ప్రూఫ్ పెట్టండి. సో, ఇవి 5 అయితే ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్‌తో సహా ఈ అప్లికేషన్ ఫార్మ్ ఇవన్నీ తీసుకెళ్ళి మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్‌కి సిగ్నేచర్ పెట్టండి. సో, అక్కడ అప్లికేషన్ పెడతారు మీ సేవలో. సో, ఇలా నేను వీడియోలో చెప్పినట్టుగా మీ ఫార్మ్ ఫిల్ చేసి మీ రేషన్ కార్డ్‌లో ఉన్న తప్పులని సరి చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకొంతమంది కామెంట్ చేశారు. ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు వేరే డిస్ట్రిక్ట్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలనేది. ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్‌సి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ దీనిపై క్లిక్ చేయండి. మీరు కూడా సేమ్ ఇలా రిక్వెస్ట్ డీటెయిల్స్ అనేది పెట్టాలి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి, ఏ మండల్ నుంచి నెక్స్ట్ మనం ట్రాన్స్‌ఫర్ అవుతున్న డిస్ట్రిక్ట్‌కి అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి మీ సేవ అప్లికేషన్ ఫార్మ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ మీరెక్కడి నుంచి అయితే చేంజ్ అవుతున్నారో అదే అడ్రస్ ఖచ్చితంగా తీసుకెళ్ళి మీ సేవలో ఇలా అప్లికేషన్ పెట్టుకోండి. అప్పుడైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి రేషన్ కార్డ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ అందరికి షేర్ చేసి, లైక్ చేసేయండి. కొత్త వాళ్ళుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో రాజీవ్ యువ వికాసం గురించి చేయమని కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో, మీకు కూడా ఈ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించిన ఫార్మ్స్ కూడా మీకు డౌన్‌లోడ్ చేసుకోవడం రాకపోతే కామెంట్ చేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ సెంటర్‌లో జిరాక్స్ తీయించుకోండి. ఫార్మ్ ఫిల్ చేసి మీ సేవలో అప్లికేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.